కలియుగాంతంలో ప్రళయం వస్తే మనుషులకు ఇంకొక నివాసమైన గోళం ఏది అని కనిపెట్టి మార్స్ అని గుర్తించి ఆ మార్సులో ఒక గుహలో ఈ సుబ్రహ్మణ్య స్వామిని నవపాషాణాలతో పెట్టడం జరిగింది. ఈనాటి శ్వేతంతో నిండి ఒక్కొక్క డ్రాప్ కింద పడుతూ కింద నీటి గుంట అయింది. అది ఆ నీటి గుంట కాస్త చెరువుగా మారి, ఆ చెరువు కాస్త నదిగా మారి, ఆ నదిగా మారిన తర్వాత అది మళ్ళీ మేఘావృతమై వర్షించాలి. అది జన నివాస యోగ్యం కావాలి. అందుకని ఆయన ఆ విగ్రహాన్ని పెట్టాడు. ఇప్పటికీ ఆ విగ్రహం ఉంది. మొదట పెట్టింది గణపతిని, ఎందుకంటే మొదట ఆరాధన చేయాల్సింది గణపతిని కాబట్టి. నేను ఈ విషయాన్ని చెప్తే 10 ఏళ్ల క్రితము భక్తి ఛానల్ ఏదో ఒక ఛానల్లో చెప్పాను. అప్పుడు చెప్తే అందరూ ఆ రోజుల్లో ర్యాకెట్లు లేవు, ఏమీ లేవు, ఆ గ్రహం మీదకి ఏ విధంగా వెళ్ళాడు మీరు భలే చెప్తున్నారండి. ఇప్పుడు నాసా వాళ్ళు చెప్తే మన వాళ్ళు నమ్ముతున్నారు. గణేష్ ఆన్ మార్స్ అని టైప్ చేస్తే గణేష్ విగ్రహం సాక్షాత్కారం అవుతుంది. గుహలో ఉన్న విగ్రహం కెమెరా కన్నుకి ఇంకా అందలేదు.